బెంజీన్కి హైడ్రాక్సిల్ గ్రూప్ అటాచ్ అయినప్పుడు దాని రియాక్షన్ స్పీడ్ పెరుగుతుంది, కానీ అదే బెంజీన్కి నైట్రో గ్రూప్ అటాచ్ అయినప్పుడు దాని రియాక్షన్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? బెంజీన్కి గ్రూప్స్ అటాచ్ అయ్యాక ఎలక్ట్రాన్ బిహేవియర్ ఎందుకు చేంజ్ అవుతుంది? ఈ మిస్టరీ వెనక ఉన్న కాన్సెప్టే మీసోమరిక్ ఎఫెక్ట్. ఈ వీడియోలో మీసోమరిక్ ఎఫెక్ట్ను సింపుల్గా ఈజీ ఎగ్జాంపుల్స్తో 10 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక బెంజీన్ రింగ్ ఉంది. ఈ బెంజీన్ రింగ్ అనేది ఒక ఎలక్ట్రాన్ హైవే లాంటిది. ఈ రింగ్ లోపల ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రింగ్కి ఒక గ్రూప్ వచ్చి అటాచ్ అయింది. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ 2 పనులు చేయొచ్చు. ఒకటి, తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈ పై సిస్టమ్కి డొనేట్ చేయొచ్చు, లేదా ఈ పై సిస్టంలో ఉన్న ఎలక్ట్రాన్స్ని తన వైపు పుల్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రాన్ డొనేటింగ్ అండ్ విత్డ్రాయింగ్ని రెజనెన్స్ ఎఫెక్ట్ ద్వారా జరగటమే మనం మీసోమరిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఇన్ సింపుల్ డెఫినేషన్, ద ఎలక్ట్రాన్ డొనేటింగ్ అండ్ విత్డ్రాయింగ్ త్రూ రెజనెన్స్ ఈజ్ కాల్డ్ మీసోమరిక్ ఎఫెక్ట్. అయితే ఈ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అలాగే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ని బేస్ చేసుకుని మీసోమరిక్ ఎఫెక్ట్ 2 typesగా అయితే డివైడ్ అయింది. ఒకటి పాజిటివ్ మీసోమరిక్ ఎఫెక్ట్, ఇంకోటి నెగిటివ్ మీసోమరిక్ ఎఫెక్ట్. అయితే ఈ రెండింటి గురించి మనం వెంటనే డిస్కస్ చేసేద్దాం. పాజిటివ్ మీసోమరిక్ ఎఫెక్ట్ ఆర్ +m ఎఫెక్ట్. గ్రూప్స్ విచ్ డొనేట్ ఎలక్ట్రాన్స్ బై రెజనెన్స్ ఇంటూ ద పై సిస్టమ్స్. సింపుల్గా ఏంటంటే, ఏ గ్రూప్స్ అయితే ఇవిగో నా దగ్గర ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవి తీసుకొని డొనేట్ చేస్తాయో అవన్నీ +m గ్రూప్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, OH దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అందుకని OH. తర్వాత NH2, తర్వాత OR, ఇంకా SH, తర్వాత SR, ఇంకా క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇలాగా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని పై సిస్టమ్కి డొనేట్ చేసేవన్నీ +m ఎఫెక్ట్ చూపిస్తాయి. వాటిని పాజిటివ్ మీసోమరిక్ ఎఫెక్ట్ అని అంటారు. సింపుల్గా OHనే మనం కన్సిడర్ చేస్తే మన దగ్గర ఫీనాల్ ఉంది. సో ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇవి పై సిస్టంలోకి రెజనెన్స్ ద్వారా డొనేట్ చేస్తాయి. సింపుల్గా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఆక్సిజన్ పైన పాజిటివ్ ఛార్జ్. సో ఎలక్ట్రాన్ పేర్స్ని ఏవైతే డొనేట్ చేస్తాయో వాటిని పాజిటివ్ మీసోమరిక్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ పాజిటివ్ మీసోమరిక్ ఎఫెక్ట్ జరిగినప్పుడు బెంజీన్ రింగ్ పైన ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ వల్ల బెంజీన్ అనేది బాగా ఎనర్జెటిక్గా మారి దీని యొక్క రియాక్షన్స్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో పాజిటివ్ మీసోమరిక్ ఎఫెక్ట్ జరిగిన ప్రతిసారి బెంజీన్ అందుకే రియాక్షన్లో ఎక్కువగా స్పీడ్గా పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోండి. కొన్ని గ్రూప్స్ అసలు ఎలక్ట్రాన్స్ని డొనేటే చేయవు. ఇవి డొనేట్ చేయకపోగా పక్కన ఉన్న పై సిస్టంలో నుంచి ఎలక్ట్రాన్స్ని వాటి వైపు పుల్ చేసుకుంటాయి. అలాంటి వాటిని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అని అంటారు. ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అన్నీ కూడా నెగిటివ్ మీసోమరిక్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. ఈ గ్రూప్స్ అన్నిటిని -m ఇండికేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ గ్రూప్స్ లైక్ NO2, CN, CHO, COOH ఇలాంటి గ్రూప్స్ అన్నీ కూడా నెగిటివ్ మీసోమరిక్ ఎఫెక్ట్నే చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నైట్రోబెంజిన్నే మనం కన్సిడర్ చేస్తే, ఎందుకు నైట్రోబెంజిన్ లెస్ రియాక్టివ్గా ఉంటుంది కంపేర్డ్ టు ఫీనాల్ అని అంటే, ఈ నైట్రో గ్రూప్ అనేది బెంజిన్లో ఉన్న పై ఎలక్ట్రాన్స్ని వాటి వైపు పుల్ చేసేసుకుంటుంది. దీని కారణంగా బెంజిన్లో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది లేనప్పుడు బెంజిన్ లెస్ రియాక్టివ్గా మారుతుంది. సో అందుకే నైట్రోబెంజిన్ లెస్ రియాక్టివ్ కంపేర్డ్ టు ఫీనాల్. ఇందులో కొన్ని కీ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్, మీసోమరిక్ ఎఫెక్ట్ అనేది లోన్ పేర్స్ అండ్ పై బాండ్స్ ద్వారానే జరుగుతుంది, సిగ్మా బాండ్స్ ద్వారా జరగదు. అలా సిగ్మా బాండ్స్ ద్వారా జరిగేదాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఒకవేళ మీకు ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసాం, ఒకసారి చూసేయండి. నెక్స్ట్, mesomeric effect occurs only when conjugation is possible.
మనకి ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉండటాన్ని కాంజుగేషన్ అని అంటారు. ఆ కాంజుగేషన్ ఉన్నప్పుడే మనకి మీసోమరిక్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇలాంటి ఒక కాంపౌండ్ ఉంది. ఇక్కడ ఆల్టర్నేట్ డబుల్ బాండ్ లేదు కాబట్టి ఇక్కడ లోన్ పేర్స్ అనేవి డొనేషన్ జరగదు. మీసోమరిక్ ఎఫెక్ట్ అనేది జరగదు ఇక్కడ. అదే ఈ కాంపౌండ్లో చూసుకోండి, ఇక్కడ అనుకో ఈ లోన్ పేర్స్ ఇటు డొనేట్ అయినప్పుడు ఈ కాంజుగేషన్ అనేది ఇటు మూవ్ అవుతుంది. సో ఇలా ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి మీసోమరిక్ ఎఫెక్ట్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్లస్ఎం గ్రూప్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇంక్రీజ్ చేస్తాయి. దేంట్లో? రింగ్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బెంజీన్ రింగ్ చూసాం కదా, అందులో -M గ్రూప్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీని డిక్రీజ్ చేస్తాయి. అందుకే మనకి ఫీనాల్ అనేది మోర్ రియాక్టివ్గా ఉంటుంది దెన్ కంపేర్డ్ టు నైట్రోబెంజీన్. ఎందుకంటే ఫీనాల్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, అంటే +M గ్రూప్ కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇంక్రీజ్ చేస్తుంది. నైట్రో గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీని డిక్రీజ్ చేస్తుంది. అందుకే ఫీనాల్ అనేది మోర్ రియాక్టివ్. నెక్స్ట్ వన్, మీసోమరిక్ ఎఫెక్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ మీసోమరిక్ ఎఫెక్ట్ని కంపేర్ చేయాల్సి వస్తే మీసోమరిక్ ఎఫెక్ట్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, +M ఎఫెక్ట్ చూపించే ప్రతి గ్రూపు బెంజీన్ రింగ్ పైన, ఇది స్పెషల్ కేసు. బెంజీన్ రింగ్ పైన +M ఎఫెక్ట్ చూపించే గ్రూప్స్ అన్ని ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ అని అంటారు. దేంట్లో? ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా +M గ్రూప్ అంటే ఇలా ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్థో అండ్ పారా పొజిషన్లో నెగిటివ్ ఛార్జెస్ని ఫామ్ చేస్తాయి. అప్పుడు మనం ఏదైనా ఎలక్ట్రోఫైల్ని యాడ్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రోఫైల్ వెళ్ళి ఆర్థో పొజిషన్ అండ్ పారా పొజిషన్లో మీకు బాండ్ అనేది ఫామ్ చేసుకుంటుంది. చూడండి, సో ఇలాగనమాట. ఆర్థో +M గ్రూప్స్ ఉన్న ప్రతిదీ బెంజీన్ రింగ్లో ఆర్థో పారా పొజిషన్లో మనకి ఎలక్ట్రోఫైల్ అనేది బైండ్ అవుతుంది. ఇది స్పెషల్ కేసు, ఓన్లీ ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లోనే జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. -M ఎఫెక్ట్ ఇంకా ఆర్థో పారా కాకుండా ఇంకేం మిగిలింది? మెటా పొజిషన్ మిగిలింది కాబట్టి మెటా డైరెక్టింగ్ గ్రూప్. ఎందుకంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి నెగిటివ్ ఛార్జెస్ అనేది మెటా పొజిషన్లో మనకి ఇక్కడ ఈ మెటా పొజిషన్స్లో మనకు ఫామ్ అవుతుంది. సో వచ్చే ఎలక్ట్రోఫైల్ ఇక్కడ బైండ్ అవుతుంది. సో ఇది మీరు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ వన్ ఈజ్ మీసోమరిక్ ఎఫెక్ట్ హ్యాపెన్స్ whenever a conjugated pi system is present. అంటే ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్, ఇప్పుడు దాకా మనం సైక్లిక్ కాంపౌండ్స్ డిస్కస్ చేసాం కదా, సైక్లికే కాదు ఓపెన్ చైన్లో కూడా జరుగుతుంది. ఓపెన్ చైన్లో కూడా మనకి ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటే కనుక కాంజుగేషన్ అనేది పాసిబుల్ అయితే అక్కడ కూడా మీసోమరిక్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో ఈ కీ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి, పాజిటివ్ మీసోమరిక్ ఎఫెక్ట్ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ చూపిస్తాయి. నెగిటివ్ మీసోమరిక్ ఎఫెక్ట్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ చూపిస్తాయి. ఎందుకు మీసోమరిక్ ఎఫెక్ట్ ఇంత ఇంపార్టెంట్ అంటే ఒక మాలిక్యూల్ యొక్క అసిడిటీ కానీ బేసిటీ కానీ దాని యొక్క స్టెబిలిటీ కానీ ఇంకా అలాగే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నీ కూడా ఈ మీసోమరిక్ ఎఫెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో మై ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీసోమరిక్ ఎఫెక్ట్ని 10 minutesలో నేర్చుకున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోలతో మేము ముందుకు వచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ హ్యాపీ లెర్నింగ్.